రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వైజాగ్లో చికిత్స పొందుతూ 5 ఏళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. మృతుడు రాజమండ్రి స్వరూప్ నగర్ కు చెందిన వెంకట్ గా గుర్తించారు. దీంతో కల్తీపాల కాటుకు ఇప్పటివరకు 5గురు మరణించగా మరో 7గురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీపాల ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, రాజమహేంద్రవరంలో కల్తీ బారిన పడిన వాళ్ళు ఆసుపత్రి పాలైన వారిలో మరణాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. తాజాగా KGH లో చికిత్స పొందుతూ ఒక బాలుడు సైతం కూడా మృతి చెందాడు. దీనికి సైతం కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. కల్తీ పాలు ఆహారంలో వైజాగ్ లో చికిత్స పొందుతూ 5 ఏళ్ల బాలుడు మృతి చెందడం జరిగింది. రాజమండ్రి స్వరూప్ నగర్ కు చెందిన వెంకట్ అనే 5 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు అధికారులు సైతం కూడా ధృవీకరించారు. ఏదైతే ఈ కల్తీపాల ఘటనలో చూసుకున్నట్లయితే గనక దాదాపుగా 12 మంది ఆసుపత్రులు పాలవగా వారిలో చాలా మంది వరకు కూడా 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం కొంతమందిని KGH కూడా తరలించారు. వారిలో చికిత్స పొందుతూ కూడా 5 ఏళ్ల బాలుడు అయితే మరణించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. దర్యాప్తు వేగవంతంగా చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో సైతం కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. బాధిత కుటుంబాలకు పాలుపోసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అనాధికారికంగా నిర్వహిస్తున్న పాల కేంద్రంలో ఇథిలిన్ గ్లైకాల్ అనే కూలెంట్ రసాయనం పాలలో కలవడం వల్ల ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. మృతుల కుటుంబాలకు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. అయితే బాధితుల ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని ఇప్పటికే వైద్యులు తెలపడం జరిగింది. అయితే 20వ తేదీన మృతి చెందిన ఇద్దరు మృతి చెందగా మరొక 2 సైతం కూడా మృతి చెందారు. దాదాపుగా ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ ఘటనలో 5గురు మృతి చెందినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ సమస్యకు మూలాలు తెలుసుకునేందుకు సైతం కూడా ప్రత్యేక బృందాలకు సైతం కూడా రంగంలోకి దిగాయి. అయితే పాల కల్తీ వల్లనే అందరూ అనారోగ్యానికి గురైనట్లయితే ముందే అంచనాకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఈ బృందాలు సైతం కూడా 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించడం జరిగింది. అలాగే కిడ్నీ కాలేయ పరీక్షలకు సైతం కూడా పంపించారు. చికిత్స పొందుతున్న వారిలో సైతం కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పాల నమూనాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి చికిత్స పొందిన వారి దగ్గర నుంచి కూడా నమూనాలు సేకరించి వాటిలన్నింటినీ కూడా విశాఖ అలాగే విజయవాడ హైదరాబాద్ లో ఉన్న ల్యాబ్స్ సైతం కూడా పంపించడం జరిగింది. అయితే ఫలితాలు వచ్చేందుకు సైతం కూడా కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఆ వైద్య ఖర్చులకు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స ఇక్కడ పొందుతున్నారు కాబట్టి ఎక్కడ చికిత్స పొందుతున్నా కానీ పూర్తిగా ఆ ఖర్చులన్నింటిని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బాధితులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే ఈ కల్తీపాల ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 5గురు మృతి చెందడం అనేది తీవ్ర కలకలం అయితే రేపింది. జార్జ్, అంటే ప్రస్తుతం కల్తీపాల బాధితులు విశాఖలో ఎంతమందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది? వారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక విశాఖలో 2 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వారిని విశాఖకు తరలించడం జరిగింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరికీ సైతం కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. వారి పరిస్థితి సైతం కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో అందరికీ సైతం కూడా మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మృతి చెందిన బాలుడి సైతం కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ వైద్యానికి సంబంధించి బాలుడు స్పందించకపోవడంతో అతన్ని KGH తరలించారు. KGH లో చికిత్స పొందుతూ కూడా బాలుడు మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా బాధితులకు మెరుగైన వైద్యం అయితే అందించాలని చెప్పిన నేపథ్యంలో శాయశక్తులా ప్రయత్నిస్తూ వారి ప్రాణాలను కాపాడేందుకు అయితే వైద్యులు ప్రయత్నిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.